గోంగూరలోంచి రొయ్యల్ని సపరేట్ చేశాను, గరిటెతో తీసి పెట్టాను. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసండి. చాలామంది ఇదేంటి కొబ్బరి చిప్ప అండి, కొబ్బరి చిప్పని మూత పెట్టాను ఉప్పు మీద, బల్లలు అవి పాకుండా అండి. ఇలా మీరు కల్లుపు బాగానే చూసేసుకోండి, పులుపు బాగానే పడుతుంది. అలా వేసేసుకొని మెదుపుకోవాలండి. మెత్తగా మెదుపుకొని దీన్ని ఈ గోంగూరనండి చక్కగా కింద కూర్చొని కాళ్ళ మధ్యన క్లాత్ పెట్టి ఇలా అరికాళ్ళతో పట్టుకుని మెదపాలండి. ఇది నాకు ఫోన్ ఒక చేతితో తీస్తున్నాను కదా, తెలియట్లేదు. ఇలా మెదిపేసేయాలండి. మెదిపేసాక ఇదిగోండి నూనెలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసండి, ఎండుమిరపకాయ. ఆ నూనె వేడిగా ఉంటుంది కదండి, తాలింపు నూనె. ఆ తాలింపు నూనెలో ముందు రొయ్యలు వేసేయాలండి. ఆ రొయ్యలు వేసేస్తే రొయ్యలు ఆ నూనె పీల్చుకుని టేస్ట్గా ఉంటాయి, కొంచెం గట్టి పడతాయి. తర్వాత ఇవి మెదిపిన గోంగూర కూడా దాంట్లో యాడ్ చేసేసుకుని మీరు పెట్టుకుంటే అండి 4-5 రోజులు ఉంటుందండి గోంగూర రొయ్యలు. నేను తాలింపు కాగాక వేడి నూనెలో రొయ్యలు వేసేసి ఆపేసి ఈ గోంగూరని పెట్టేస్తానండి. ఉప్పేసి మెదిపిన గోంగూర, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ ఉన్న ఈ గోంగూరని దాంట్లో పెట్టేస్తానండి. పుల్లగా టేస్టీగా ఉంటుందండి. నాన్ వెజ్ తినే వాళ్ళకి మంచి ఫుడ్ అండి ఇది. మా పిల్లలు ఇష్టంగా తింటారు, నేను వండి పెడతాను. మా మనవరాలు మొన్న తినాలనిపించిందంట. మా అమ్మాయి ఎలా వండాలని ఫోన్ చేసింది. ఒక వీడియో ఉంది, ఆ లాంగ్ వీడియో ఒకటి ఉంటుంది, మా మనవరాలతోనే ఒకసారి చేయించాను నేను. వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల్లో గోంగూర రొయ్యలని. అది చూసి చెయ్యన్నానండి. మీకు చిన్నదండి, షార్ట్కట్లో ఏదో. ఫుల్ వీడియో చూడడానికి ఎవరికి టైం ఉంటుందండి, ఏదో చిన్నది టైంపాస్కి మీరు ఒక చిన్న టిప్ నేర్చుకుంటారని చిన్న వీడియో అండి.